భయం అన్నది ఎగ్జిస్టెన్షియల్గా ఒకటి ఉంది, అది మైండ్కి సంబంధం లేదు. మైండ్కి సంబంధం ఉన్న అన్ని భయాలు ప్రపంచానివి, నీ అటాచ్మెంట్స్వి, తెలియని విషయాల గురించే. ఈ బైఫర్కేషన్ నీకు ఏ పుస్తకంలోనూ లేదు. ఇది నేను చూసిన దాంట్లోకి చూసి తెలుసుకున్నది. ఈవెన్ ChatGPT డజంట్ నో. నేను చెప్పింది ఏంది, ఎగ్జిస్టెన్షియల్గా ఫియర్ ఉన్నది, అది చాలా అందమైనది. అంటే ఎందుకు వస్తుంది, బాడీకి ఫియర్ వస్తుంది, ఒక రకమైన వణుకు ఉంటుంది, చలివి, ఆ వణుకు. ఎందుకంటే ఇది బతకాలనే పుట్టింది, ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు బతికేలా చూస్తుంది. పైనుంచి అనబడితే ఇట్లా అంటుంది. మైండ్ తప్పించుకోలేదు. మైండ్ ఏం చేస్తే అనాలిసిస్ చేస్తుంది, ఆలోచిస్తుంది, పుల్లలు పెడుతుంది, ఊహిస్తుంది. ఇది మైండ్. బాడీ అట్లా కాదు, అలర్ట్ ఉంటుంది, బతకాలనుకుంటుంది, తినాలనుకుంటుంది, పండుకోవాలనుకుంటుంది, కాపాడుకోవాలనుకుంటుంది. బాడీ అనేది ఎగ్జిస్టెన్షియల్గా పనిచేస్తుంది. ఎగ్జిస్టెన్షియల్గా ఉన్న ఫియర్ చాలా బ్యూటిఫుల్. అది అన్ని ప్రాణులకు ఉంది. ఎందుకంటే అది నువ్వు భయపడతలేవు, భయము జ్వరపడుతుంది. ఈ స్టేట్మెంట్ అర్థమైందా నీకు? అంటే మీరు ఇంతకుముందు అన్నప్పుడు చావు అనేది కామన్ అనుకున్నప్పుడు, ఆ చావు అనేది చచ్చేది ఏందో చూడు అంతే. మరి ఆ చావు అనేది కామన్ అన్నప్పుడు ఆ చావుకి దగ్గర వచ్చినప్పుడు భయపడితే ఎందుకు వస్తుంది? నేను చెప్పేది భయపడతలేవు, భయం జ్వరపడుతుంది అంటున్నా. ఎట్లయితే ఆకలి నీలో జ్వరపడ్డదో అట్లా భయం కూడా ప్రకృతిలో జ్వరపడే అంశం ఉంది. నేను భయపడతలేను, భయం నాలో జ్వరపడింది అంటున్నా నేను. దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీకు అర్థం కాలే? అర్థమైంది, కానీ అది అర్థమైపోయి నేను చెప్పేది అలా జరుగుతుంది అంటున్నా. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ నౌ. ఈ స్టేట్మెంట్ తేడా అర్థమైంది కదా. నేను భయపడుతున్నా బంగారం పోతుందని, నేను భయపడుతున్నా మా ఎవరో చచ్చిపోతారని, నేను భయపడుతున్నా ప్రభుత్వం పడిపోతుంది, నేను భయపడుతున్నా దొంగలు వస్తారని. రెండోది హఠాత్తుగా భయం జ్వరపడ్డది. ఇది నేను భయపడతలేను. ఎట్లయితే ఆకలి నేను క్రియేట్ చేస్తాను, జ్వరపడ్డది. అది నిద్ర నాలో జ్వరపడుతుంది. ఎగ్జిస్టెన్స్లో ఆ క్వాలిటీ ఉంది. ఎప్పుడైనా అక్కడెక్కడో డేంజర్ వచ్చింది, గుడ్ యుద్ధం వచ్చింది, ఇక్కడ పండుకున్న కుక్కలో భయం జ్వరపడుతుంది. ఆ భయమే, ఆ చిన్న భయమే దాన్ని బతికించేలా చేసుకుంటుంది అనమాట. దాంట్లో డిగ్రీస్ ఉన్నాయి. మనిషికి అది ఎందుకు పోయింది తెలుసా? ఇల్లు కట్టుకోవడం వల్ల పోయింది ఆ క్వాలిటీ. నువ్వు ఇంట్లో పడుకోకుండా అడవిలో పడుకో, నీలో భయం జ్వరపడుతుంది గంటకోసారి. మిదిలో ఇట్లా పడుకున్నావు, ఇట్లా అని డ్రన్న శబ్దం వచ్చింది. ఎట్లా చూస్తావు తెలుసా? నీ జీవితంలో అట్లా చూసిండే. ఎప్పుడు చూసిన తర్వాత చూస్తే అక్కడ ఎవడో ఒకడు నీకు, ఎవరి వల్ల నీకు ప్రమాదం లేదు, వాడు నడుస్తున్నాడు. మళ్ళీ శబ్దం వచ్చింది, మళ్ళీ చూసినావు, ఎవరి వల్ల ప్రమాదం ఉందో వాడు నడుస్తున్నాడు. వెళ్ళిపోయిన వాడి నుంచి. వెళ్ళిపోతున్నది ఎవరు? బాడీ. బాడీ వాంట్స్ టు లివ్, బాడీ వాంట్స్ టు సర్వైవ్. ఇది ఎగ్జిస్టెన్షియల్ లా. అంటే అమేజింగ్ థింగ్ ఇది. ఐ డిస్కవర్డ్. ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇది అది నేను చెప్పేది, ఇంతసేపు చెప్పింది ఫ్యూచర్ కాదు. ఇప్పుడు నాకు ఇమ్మినెంట్ డేంజర్ ఉంది ఈ బాడీకి, అంతవరకే. ఇది ఎగ్జిస్టెన్షియల్గా ఉంది. ఇప్పుడు మైండ్ అన్నారు కదా, పోతుంది బాడీ అన్నారు కదా, అది చూసినప్పుడు అది క్రియేట్ చేసుకున్న మైండే కదా. ఎగ్జిస్టెన్షియల్గానే అదేం పుస్తకాలు చదవలే కదా. ఒకదాన్ని చూడగానే తెలిసిపోతుంది దాని బాడీ మైండ్ కాంప్లెక్స్కి ఇట్ ఈస్ డేంజర్ అని. అంతే. మనిషిది వేరు. ఇప్పుడు మనిషికి ఉండే అండర్స్టాండింగ్, ఆ మైండ్ అది వేరు. ఒక చీమగట్ట తెలుస్తుంది, ఇట్లా ఇట్లా పెట్టగానే ఇట్లా ఆగిపోతుంది. అంటే ఆలోచించే సమయం ఎక్కడిది భయ్? నువ్వు ఒక పని చేయి, ఒక కట్టె తీసుకొని కుక్క ఎంత పరిగెత్తు నువ్వు అంతే. కుక్క దగ్గర పో, ఇట్లాను కుక్క ఒక రకంగా అట్ అవుతుంది. అదేం అనాలిసిస్ చేస్తలేదు. ఈ బాడీ సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలనేది ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు పనిచేస్తూ ఉంది. ఇది అన్నిటికీ సీతాకొక కనిపించింది కాబట్టి చెప్తున్నాను. సీతాకొక చిలుక దగ్గర నుంచి మనిషి వరకు. కానీ మనిషి ప్రొటెక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాడు ఇప్పుడు. అందుకని ఈ అనుభవం లేదు మనిషికి. అంటే భయం జ్వరబడే అనుభవం నుంచి బయటకు వచ్చేసిండు మనిషి. ఇప్పుడు భయం క్రియేట్ చేసుకోవడంలో పడ్డాడు వాడు. ఇంకా వాడు పెద్ద లాక్ వేయాలి, త్రిబుల్ లాక్ సిస్టమ్ ఉంది. ఎందుకు? భయమే. నిజంగా నేను ఇల్లు కట్టుకుంటే దాని డోర్లు ఉండొద్దు. రమణ మహర్షి దగ్గర చెప్పిన దొంగలు వస్తే మీ పది మీరు చేసుకోండి, నా దగ్గర ఏమీ లేవు దొంగిలించడానికి అని చెప్పాడు. నేను ఒకసారి చెప్పిన చేతనకి ఆ విషయం చెప్పొద్దని చెప్పింది. ఏందది? హఠాత్ దొంగలు వచ్చారనుకో, మీరు డీల్ చేయకండి, నేను డీల్ చేస్తాను, నన్ను విలువండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఫియర్ ఉన్నవాడు చెడగొడతాడు.
విషయం ఇది వదులు. ఇప్పుడు ఇది ఇచ్చి పంపించే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు నేను ఎవరేమో చేయడు. సరే అయినా సరే ఆ మెంటల్ ముందు అడుగులు ఆవేశంలో దాడి చేస్తే చేస్తారేమో, ఐ అగ్రీ. కానీ ఏమాత్రం సయోధ్య కుదిరినా నువ్వు కన్విన్స్ చేయొచ్చు. బికాజ్ బీయింగ్ ఆనెస్టీకి ఉన్న మజా వేరు. సరే ఇప్పుడు నేను ఊరికి చాట్ చెప్పిన అడిగినా, ఎంతసేపు మనం చెప్పినామని చెప్పేసింది. ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల మనసు భయపడుతుంది. ఇప్పుడు పెళ్ళి, ఒక అబ్బాయి ఇష్టము, పేరెంట్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరు, భయం వచ్చింది. ఊహాశక్తి అంటే ఉన్నదానికంటే అతిగా ఊహించడం వల్ల భయం వస్తుంది. అంటే భూకంపం వచ్చిందంటే మొత్తం ఇళ్ళని కూలిపోతే ఇల్లు కలిపి కొట్టిన కొత్త ఇల్లు. తర్వాత గతానుభవాలు, గతంలో ప్రతి సమ్మర్లో ఇంట్లో కూడా తెచ్చాడు, ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వస్తే భయం అవుతుంది నీకు, ఎవడు తెస్తాడేమో అని, నీతో కనుక భయం. తర్వాత నేను ఎవడన్నా అల్లరి చేస్తుంటే వద్దు, నా కోపం తెప్పించొద్దు, ఎందుకంటుందో అంటే దీన్ని 2-3 సార్ల కంటే ఎక్కువ భరించలేను, అప్పుడు నేను లేచి నేను ఎత్తి వలగొడతాను భయం అయ్యి నేను ముందే హెచ్చరిస్తున్నా, అంటే నియంత్రణ కోల్పోతానే భయం. తర్వాత ఫెయిల్ అవుతానేమో అన్న భయం, ఎగ్జామ్ వస్తుంది ఈసారి కూడా ఫెయిల్ అవుతానేమో, ఇదో భయం పట్టుకుంటుంది. అతను లాస్ట్కి ఇది మిస్ చేసిన పాయింట్ ఒకటి ఉంది, తిరస్కరణ భయం. నేను అడిగితే రిజెక్ట్ చేస్తారేమో, నేను వెళ్తే తలుపు తీయరేమో, ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. తర్వాత భవిష్యత్తుపై ఆధారపడ్డ జీవితం, పెన్షన్ మీద ఆధారపడ్డ పెన్షన్ అయిపోతుందంట, అది వస్తేనే నేను బియ్యం పప్పు కొనేది, ఎట్లా ఇప్పుడు నా కొడుకు నా తాను లేడు, కోడలు నా తాను లేడు, ఎవరు లేరు నాకు దిక్కులేని దాన్ని, భయం వచ్చేసింది. తర్వాత మనుగడ కోసం భయం, అంటే ఒక సమాజం ఒక జాతి మీద ఇంకొక జాతి దాడి చేసినప్పుడు ఒక ఫియర్ ఉంటుంది, లేదా ఒక కల్చర్ మీద ఇంకొక కల్చర్ దాడి చేసినప్పుడు ఒక కల్చరల్ ఫియర్ వస్తుంది. అప్పుడు అందరూ ఒక్కటే అయింది, దేనికోసం కాదు, మన జెండాను కాపాడుకోవాలి, మనం ఇదే అది కామన్. నేను చెప్పేది ఇవంతా ఉంటాయి, ఇదంతా మనిషి సృష్టి. అట్లా డిగ్రీస్ ఆఫ్ ఫియర్ గురించి ఇది వ్యక్తిగతం అన్నమాట. నా అబ్జర్వేషను, ఇద్దరం ఉన్నాం, ఇద్దరికి భయం వచ్చింది, మనం ఇద్దరం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం. యూపీఎస్సీ అనే ఎగ్జామ్ నెక్స్ట్ పెట్టట్లేదని గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వబోతుంది, నీకు తెలిసింది. అప్పుడు ఇద్దరం ప్రిపేర్ అవుతున్నాం 2 years నుంచి, కానీ నువ్వు విపరీతంగా భయపడ్డావు. నేను అనుకున్నా యూపీఎస్సీ లేకపోతే నీ అమ్మాయి ఏదో ఒకటి చేసుకుని బతకొచ్చు, అదే అంశము నేను పెద్ద సీరియస్ తీసుకోలే. కానీ నువ్వు విపరీతంగా, అంటే అంశాల వారీగా భయం ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ విషయంలో నేను సీరియస్ తీసుకోలే, నువ్వేమో లేదు అది లేకపోతే నేను బతకలేను, నేను చిన్నప్పటి నుంచి కలగన్నా ఆ ఉద్యోగం తెచ్చుకోవాలని, ఇప్పుడు అది లేకపోతే ఎట్లా, అది కానీ నోటిఫికేషన్ వచ్చింది, సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాడు. అంటే ఈ టుక్ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దట్. ఇప్పుడు ఈ రెండో వాడు అన్నాడు, నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, అది కాకపోతే కిరాణం పెట్టుకున్నాను, వాడు నా బట్టి ఈయనకపోయా, ఎందుకు ఇంటాడు వాడు. ఇప్పుడు వీడు ఇంకో పర్సన్తో ఉన్నాడు, అదేంటంట కుటుంబ గౌరవం లేకపోతే లైఫే లేదు అని ఇద్దరు కొంతవరకు బిలీవ్ చేస్తారు. ఇప్పుడు ఎవడైతే జాబ్ లేకపోయినా బతుకొచ్చినాడో, కుటుంబ గౌరవం ఏదో విషయంలో పోయింది, వాళ్ళ అమ్మాయో లేకపోతే వాళ్ళ సిస్టరో ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకొని లేచిపోయింది. ఇప్పుడు వీడు దీన్ని చాలా సీరియస్ తీసుకుని వీడు చచ్చిపోయింది. అసలు ఇప్పుడు వాడు అన్నాడు ఏముందిరా నచ్చిన అబ్బాయిని చేసుకుంది అని వాడు అనుకుంటున్నాడు. ఇది ఫియర్ ఆఫ్ డిగ్రీస్లో తేడా ఉంటుంది. అందుకని అన్ని విషయాలను మనం ఒకలా చూడము, అన్ని విషయాలను ఒకలా స్పందించము. సో బట్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్షియల్ ఫియర్. ఒక బ్యూటీ ఉంది అందులో, ఒక అవేర్నెస్ ఉంది, అప్రమత్తత ఉంది. అది మనిషి మర్చిపోయింది, ఎందుకంటే తను ఇల్లు కట్టుకొని డోర్లు వేసుకోవడం వల్ల ఆ అనుభవం లేకుండా పోయింది. మీకు ఆ అనుభవం కలగాలంటే నేను ప్రయోగం చేసిన కాబట్టి చెప్తున్నా. నేను ఇంకా చెప్పాలంటే నాకు ప్రయోగం చేస్తుంటే భయం వచ్చింది. ఎవ్వరు లేకుండా అడవిలో ఒక 2-3 రోజులు బతకండి అంతే. ఇప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది, ఉత్తగా ఆలోచించొద్దు. ఎగ్జిస్టెన్షియల్ ఫియర్ అంటే నువ్వు భయపడ్డం తెలుసు, నీకు భయము జ్వరపడ్డము తెలియదు. ఈ దీనిలోకి జ్వరపడుతుంది, ఇట్లా భయం వచ్చి ఇట్లా ఇట్ విల్ స్ప్రెడ్ ఇన్ టు యువర్ బాడీ, ఇట్స్ హ్యాపెన్స్. అది రెండోది, అది ఊపుతుంది. నువ్వు భయపడతలేవు, నేను భయపడతలేదు, భయమే నేను. ఇప్పుడు అది ఇట్లా జ్వరపడ్డది, ఇట్లా ఆకలి జ్వరబడి అది ఇట్లా ఎదురుగా ఉన్న డేంజర్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఇది ఏం చేస్తే నేను కాపాడుకుంటుందని ఒక అవేర్నెస్ ఇస్తుంది. ఒకవేళ అవకాశమే లేకపోతే లొంగిపోతుంది. జంతువులకి ప్రాణభయం ఉండదు, మనుషులకు ప్రాణభయం ఉంది. ఎందుకంటే జంతువులకి ఏముంది, సర్వైవల్ ఫియర్ ఉంటుంది. అంటే ఇది నేను బతకాలి, అది వేరు. నేను ఏదేమైనా బతకాలన్నది వేరు. ఇప్పుడు నేను పెద్ద కుటుంబంలో పుట్టాను, నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలి, అందుకే నేను బతకాలి, ఇది వేరు. ఎగ్జిస్టెన్స్ అట్లాంటివి ఏమీ లేవు.
అందుకని ఐఎమ్ మోర్ విత్ ఎగ్జిస్టెన్స్ రాదర్ దెన్ దిస్ వరల్డ్ థింగ్స్. అందుకే నేను బంగారాన్ని కొనట్లేదు. కొన్నా నేను దాన్ని నా ఆధీనంలో నా మనసులో లేదు, చివరికి ఇల్లు కూడా లేదు. తద్వారా నాకు పేరు ప్రఖ్యాతులు లేవు, పరువు ప్రతిష్టలు లేవు. నేను ఏదేది లూజ్ చేస్తే కోల్పోతే భయం వస్తుందో నేను అన్నింటిని వదిలేసిన నేనే. నాకు లేవు భయాలు. ఇది నా పర్సనల్. నాకు భయాలు లేవంటే ఎవడన్నా వచ్చి కత్తి పెడితే ఖచ్చితంగా భయం వస్తుంది. అది ఎగ్జిస్టెన్షియల్గా వస్తుంది. అది అంటే చూడబడుతుంది ఒక్కోసారి. అంటే అన్నోన్, ఫియర్ ఆఫ్ అన్నోన్. ఒక వింత ప్రాణి వచ్చి నిలబడ్డది అనుకో, యూ డోంట్ నో వాట్ టు డూ. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా భయం వస్తుంది, భయం ఎగ్జిస్టెన్షియల్గా. నా అవేర్నెస్కున్న వల్ల, నాకున్న స్థితప్రజ్ఞత వల్ల నేను తక్కువ సమయంలో భయం నుంచి బయటపడుతున్నాను. ఈ బ్యూటీ నేను చూశాను. లూజింగ్ లేదులే కానీ ఎగ్జిస్ట్. అంటే హఠాత్తుగా ఏ కారణం చేత భయం వచ్చినా విదిన్ సెకండ్ ఇమ్మీడియట్లీ ఐఎమ్ ఇన్ మై సెన్సెస్. భయం అంటే ఏందిరా, చిన్న చెల్లా చెదురు కావడమే. ఓకే బేటా, అంతే. డోంట్ గెట్ ఫియర్.